నమస్తే. ప్రజెంట్ మనం సున్నం చెరువు దగ్గర ఉన్నాం. చూడొచ్చు మన బ్యాక్గ్రౌండ్ అంతా సున్నం చెరువు. గతంలో సున్నం చెరువు విస్తీర్ణం 30 నుంచి 36 ఎకరాల మధ్యలో ఉండే. దాదాపుగా ఒక 15 ఎకరాల భూమి ఆక్రమణకు గురై ఇప్పుడు సున్నం చెరువు విస్తరణ ఒక 15 ఎకరాలకు చేరింది. అయితే దీనికి సంబంధించి హైడ్రా పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. అంటే హైడ్రా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో వాటిని కూలగొట్టి మళ్ళీ యథాస్థితిగా భూమిని తీసుకొచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకురావడం జరిగింది. అయితే హైడ్రాకు సంబంధించి ఇక్కడ ఈ సున్నం చెరువు దగ్గర కొంతమంది ఈ ఏదైతే భూమి ఉంటుందో దానికి ఒక 15 ఎకరాల విస్తీర్ణంలో అక్రమంగా ఇల్లు నిర్మించుకొని అక్కడ ఉంటున్నారని చెప్పేసి హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదు రావడంతో హైడ్రా అధికారులు దానికి సంబంధించి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న స్థానిక నివాసాలను కూల్పివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడున్న వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అప్పట్లో వెంకటేష్ అనే కుటుంబం ఇక్కడ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య కూడా పాల్పడడం, అంటే తను ఆత్మహత్య చేసుకుంటా అని కూడా హైడ్రాను బెదిరించడం జరిగింది. దీనికి సంబంధించి అప్పట్లో హైడ్రాకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినా కూడా హైడ్రా దీనికి అంటే ఉపేక్షించేదే లేనట్లుగా మొత్తం కూల్చివేతలు అయితే జరపడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడున్న అంటే చూసుకోవచ్చు, ముఖ్యంగా దాదాపుగా ఇక్కడున్న నిర్మాణాలన్నింటినీ ఇప్పటికే హైడ్రా కూల్చివేయడం జరిగింది. కూల్చివేసిన తర్వాత ఇక్కడున్న స్థానికులందరూ కూడా ఇవి మా పట్టా భూములు, మేము గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం నిర్మించుకొని, ఎందుకంటే మా భూములను ఎందుకు కూలగొడుతున్నారని, మా ఇళ్ళని ఎందుకు కూలగొడుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ ఆవేదన అంటే ప్రభుత్వానికి వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. అయినా కూడా అంటే ఇక్కడున్న ఇంకొక వైపు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ సున్నం చెరువును విస్తరించి అంటే ఏదైతే అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ఇక్కడ అంటే ఒక మంచి అంటే చెరువును మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చూస్తున్నట్లు మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. దాదాపుగా అంటే ఈ రోజు దాదాపుగా ఈ సున్నం చెరువు నిర్వాసితులందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి కనీసం మా నిర్మాణాలను కూల్చివేశారు కదా, మాకు వేరే దగ్గర పునర్నివాసాలు ఏర్పాటు చేస్తే మేము అక్కడికన్నా వెళ్తాం కదా, కనీసం మేము కూలగొట్టేందుకు మాకు డబ్బులన్నీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. దానికి సంబంధించి అంటే ఇక్కడ దాదాపుగా రేవంత్ ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా పేదలను పొట్టన పెట్టుకుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఏం జరుగుతుందో చూడాలి. అంటే ముఖ్యంగా ఇప్పటి వరకు అయితే వీళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు అంటే ప్రభుత్వాన్ని కూడా హైడ్రాను కూడా వినియోగించుకోవడం జరిగింది. సో కెమెరామెన్ సాయిదీప్తో ప్రవీణ్, హైదరాబాద్.